హాయ్ అండి, నమస్తే. టుడే కట్టె పొంగల్ సాంబారు ఇంట్లోనే సూపర్ టేస్టీతో ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు ఇంట్లోనే. అది ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు నా వీడియోలో చూపిస్తానండి. ఒకే పాత్రలో చేసేస్తానండి చాలా ఈజీగా. అది ఎలా చేయాలో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ గ్లాసు రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ రైస్ మీరు ఈ రైస్ కాకపోయినా కంట్రోల్ రైస్ అయినా తీసుకోవచ్చండి. అలాగే హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈ రెండింటిని వాష్ చేసుకోవాలండి. మీరు పెసరపప్పు పొట్టువి కాకుండా సాయి పెసరపప్పు అయినా తీసుకోవచ్చండి. ఈ రెండింటిని మనం 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. హాఫ్ గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి 3 గ్లాసులు వాటర్ అయితే మనం వేసుకోవాలండి. 3 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మనము ఒక స్పూన్ వచ్చేసి ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని నానబెట్టుకోవాలండి. మనం నానబెట్టుకునే లోపు మనం సాంబార్ అయితే చేసేసుకుందాం. సాంబార్కి ఇక్కడైతే నేను కుక్కర్ తీసుకుంటున్నానండి. కుక్కర్కి ఎంతైతే మనం క్వాంటిటీ సాంబార్ కావాలనో దానికి తగ్గట్టుగా కందిపప్పు తీసుకోవాలండి. నేను ఇక్కడైతే హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నానండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. అలాగే 3 టమోటాలు తీసుకుంటున్నాను. టమాటా మరి చిన్నగా తరగాల్సిన అవసరం లేదు, పెద్దగానే వేసుకోండి. దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. పప్పు మునిగేంత వరకు మనం వాటర్ అయితే పోసుకోవాలండి. తర్వాత మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. 2 విజిల్స్ తర్వాత మనం ఆఫ్ చేసుకొని చూసుకోవాలండి. మరి మెత్తగా ఉడకాల్సిన పని లేదండి. మనం ఎందుకంటే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నామండి. పప్పు అంతా మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. వాటర్ సపరేట్ చేసుకోవాలి. ఈ చల్లారేలోపు మనం నెక్స్ట్ పొంగల్ ఎలా చేయాలని చూసేద్దాం. మళ్ళీ అదే కుక్కర్ తీసుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలని. ఆయిల్ ఎక్కిన తర్వాత మనం దీంట్లో కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటమనిన తర్వాత మనము మిరియాలు, అలాగే కరివేపాకు, ఆనియన్, ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఇవి లైట్గా వేగాలండి. ఈ లైట్గా వేగిన తర్వాత నేను దీంట్లో కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నానండి. నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. చూడండి వేగిపోయినాయి. మనం ముందుగా నానబెట్టిన పెసరపప్పు అండ్ రైస్ని తీసుకోవాలండి. వాటర్తో సహా తీసుకొని మనం కుక్కర్లో వేసేసుకోవాలండి. ఒకసారి మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి కాలిపోయేంత వరకు అలాగే ఉంచండి. నెక్స్ట్ చూడండి, ఆఫ్ చేసి కాలిపోయిన తర్వాత చూస్తే మనకు పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సాంబార్కు చూద్దామండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ బౌల్ పెట్టేసుకొని ఆయిల్, పోపు దినుసులు, ఆనియన్స్, ఎండుమిర్చి వేసుకోవాలండి. లైట్గా వేగేంత వరకు. లైట్ వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంగు కూడా మళ్ళీ వేసుకుంటున్నానండి. ఇంగు వేసుకొని మనం ఏ పప్పు అయితే మనం కందిపప్పు గ్రైండ్ చేసుకున్న దానికి తగిన వాటర్ వేసుకొని
దీంట్లో చూసుకొని ఒకసారి ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయాయేమో చూసుకున్న తర్వాత మనం దీంట్లోకి వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే MTR సాంబార్ పొడి అయితే వాడుతున్నానండి. వాటర్ మసిలేంత వరకు మనం అయితే ఈ విధంగా చేసుకోవాలండి. మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొత్తిమీర అయితే వేసేసుకోవాలండి. అంతేనండి, సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పొంగల్ని సర్వ్ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసి పెట్టుకుందాం. చూడండి, ఇంకా చాలా వేడిగానే ఉంటుంది. ఇక్కడైతే నేను ఒకే పాత్ర అయితే యూజ్ చేసానండి. ఓన్లీ ఒక కుక్కర్తోనే 2 సాంబార్ పొంగలి చేసేసానండి. దీంట్లో సాంబార్ వేసేసుకుందామండి ఇప్పుడు. అంతేనండి, ఫంక్షన్లో పెట్టే సాంబారు విత్ కట్టె పొంగల్ అని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. ఒకసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేస్తారు. పిల్లలు చాలా ఎంతో ఇష్టంగా తింటారండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.